హాయ్ అండి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. చూసారు కదా, హైదరాబాద్ మొత్తం చూపెడతాను. హైదరాబాద్కి సంబంధించి పూజలు జరిపినాయనుకో ఏది ఫేమస్ షో అంతా చెప్తాను చూడండి. ఫస్ట్ కలండి వినాయక చవితి బీవచ్చం జరుపుతారు. అది కూడా చాలా ఫేమస్ అండి. ఎలా తెలిసిన ఫేమస్, కర్తాబాద్ అనేసి బొమ్మ నిలుపుతారు. అక్కడైతే ఆ బొమ్మ మన కళ్ళు చాలా అండి ఆనందం. అంత పెద్ద బొమ్మ పెడతారు. అదే అండి ఇక్కడ ఆనందం ఫేమస్ అండి. తర్వాత చిన్న చిన్న బొమ్మలు పెట్టిన ఆనందం చాలా చాటి చెప్తారండి. అబ్బా సూపర్ ఉంటుంది. అది కూడా అందుకోసమే ఫేమస్ అండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీపావళి అండి. చూస్తారు కదా, దీపావళికి అంతా ఇది సిటీకి అందుబాటులో ఉన్నది, అంతే దగ్గరలోనే ఉంది. కానీ బాగా ఇది కాదు, ఇంకెంపర్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడు బిల్డింగులు తయారవుతుంది కాబట్టి చాలా వరకు మంది దిగలేదు. అందుకోసమేనండి తక్కువ. ఇంకా సిటీకి ఇంకా ముందుకెళ్తే ఇంకా సూపర్ ఉంటుందండి. ఇదైతే మేమున్న వేరే అండి. ఇది కూడా సూపర్ ఉందండి. ఇప్పుడిప్పుడు టాట్ అయినా సూపర్ ఉంది. చూసారు కదా, ఈ పక్క పేటు చూసారా, ఆ పేటు అదైతే ఇది 20 ఫ్యామిలీలు ఉన్న పేట అండి. అదే 20 ఫ్యామిలీలు దిగితే ఎంత బీభత్సంగా ఉందని చూసారా, ఆనందంగా. అందుకోసమేనండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ సంవత్సరం కల్లా ఇంకా సూపర్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పటికి ఇలాగున్నది. ఇప్పుడైనా పర్వాలేదు, సూపర్గా ఉంది. చూసారు కదా, దీపావళి మన కళ్ళు పట్టనంత ఆనందంగా తెల్లవారిన దాకా కాలుస్తారు. సూపర్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకేంటంటే బతుకమ్మ అండి. బతుకమ్మ అంతే మనకి నందన్న తెచ్చి గౌరమ్మ తెచ్చి నిలిపేసి మనం పాటలు పాడతాం. ఇక్కడ కూడా వాళ్ళు పేట్లో అన్ని పువ్వులల్లా అలంకరించి పాటలు పాడి సూపర్ చేస్తారు. వాళ్ళకి మనకి పూజే వేరే కానీ దేవుడు మొత్తం ఒకటేనండి. చూసారు కదా, సూపర్ చేస్తారు. నాకు అంటారు ఎప్పుడు హైదరాబాదే అంటావు, పుట్టినూరులా లేవు పెద్దగా, అసలు అత్తారింటికి వచ్చినావు అత్తారింటికడా లేవు, ఎప్పుడో హైదరాబాద్ అంటావు, అక్కడ ఏముంది ఇక్కడ ఏం లేదు అని అంటారు. ఏంటో అండి, నేను పుట్టాను, నాకు ఏంటో కన్నూరు ఊరులాగా కన్నూరు ఇల్లులాగా మొత్తం హైదరాబాదే నా ప్రపంచకం అయిపోయిందండి. నాకే కాదండి, ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న వాళ్ళ కళ్ళను హైదరాబాద్ అంతే పెద్ద ఫేమస్ అండి. కాబట్టి ఎందుకో ఆ ఫేమస్ షో తెలుసా, మహాతల్లి పేదవాళ్ళకి హైదరాబాదు కడుపు నింపింది. తర్వాత చేతి నిండా డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. కడుపు నిండా అన్నం పెట్టి ఒంటి నిండా బట్టనిచ్చింది. ఎందుకో తెలుసా, అక్కడుంటే ఇవ్వదా అని మీరు అనొచ్చు. ఉన్నవాళ్ళు బతకడానికి ఏ ఏరియా అయినా, లేని వాళ్ళు బతకడానికి హైదరాబాదేనండి. ఎందుకో తెలుసా, పేదవాళ్ళైనా కడుపు నిండా తిని పని చేసుకొని కడుపు నిండా తిన్నానికి మట్టుకు హైదరాబాదే. పచ్చార్లు కూడా నేను చెప్పగలను. అది ఎవరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే లేని పరిస్థితుల్లో వచ్చి ఉన్న పరిస్థితుల్లో మారేవాళ్ళు చాలామంది నేను చూశాను. కాబట్టి చాలా ఫేమస్ అండి హైదరాబాద్. అంత మట్టుగా అమ్మ తర్వాత రెండో అమ్మ అనుకోండి, మన అమ్మే అనుకోండి హైదరాబాదు. ఎందుకంటే మనకి ప్రాణాలు కొంతమందికి అయ్యో ఎలా బతుకుతాము, ఏం చేస్తాము, ప్రాణాలు పోతాయా అనే వాళ్ళకి ప్రాణం నిలబెట్టింది హైదరాబాదే. కాబట్టి హైదరాబాద్కి మట్టుగా చలాం చెప్పాలండి. చాలాగా నాకు నచ్చింది ఏంటో తెలుసా, నేను పుట్టినాను, నా ఊహ తెలిసిన తర్వాత ఇక్కడే నివసించాను. ఎప్పుడు కూడా అత్తవారింటికి వెళ్ళినా నేను ఇక్కడే నివసించాను. అత్తవారు ఊరిలో ఉన్నోళ్ళు చాలామంది చాలా మాట్లాడినా సరే నాకు ఒక పుట్టినూరుగా నేను భావించుకున్నా. కాబట్టి ఇదేనండి నా లైఫ్ మొత్తం. పూర్తిగా నా లైఫ్ కూడా ఇక్కడే మొత్తం ఊహించాలని కూడా నా మనసుకు ఉంది. ఎలా అవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇప్పటికైతే నా ఆనందం మీ అందరితో ఇలా పంచుకుంటాను. ఈ ఆనందమే అందరికీ కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వాళ్ళు అంటారు అసలు అక్కడ ఉంటా కానీ ఇక్కడ ఉండవు పెద్దగా. నేనే కాదు, ఇక్కడ నివసించే వాళ్ళు ఎవ్వరు కూడా ఊళ్ళంటూ ఉండారండి. ఎందుకంటే
ఇక్కడ లేని అక్కడ లేనిది ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆనందం అండి. ఆనందం. ఆ ఆనందం ఏంటో తెలుసా? ఇక్కడ ఇప్పుడు ఈ ఎనీ టైం బతకడానికి మొత్తం పనిలోనే, జాబుల్లోన, ఎవరు చేసిన పనిలోన వాళ్ళకే బిజీ. కానీ ఒకళ్ళ ఊసు, ఒకళ్ళ గొడవలు, ఒకళ్ళ కొట్లాటకు అనవసరం. అదే విలేజ్ అంతావా అసలు అందరు ఒక్క దగ్గరికి చేరి అబ్బబ్బా నీ కోడలలుగా, నా అత్తలుగా, నీ ఆడబొట్లలుగా, మీ అక్కలుగా, మీ అమ్మలుగా అని బీభత్సంగా చెప్పుకున్న తర్వాత అక్కడితో అది ముహించరు. అబ్బో గొడవల వరకు వెళ్తాయి. అబ్బబ్బబ్బా ఎన్నో ఉంటాయి. అన్నీ అల్ట ఆనందం అక్కడ పంచుకోవాలండి. ఇక్కడ ఏంటంటే చేతి నిండా డబ్బులు, కడుపు నిండా తిండి, హ్యాపీగా కట్టుకోవడానికి మంచి మంచి బట్టలు, నాయడంగా బతకడానికి లైఫ్ ఇచ్చింది హైదరాబాద్. కాబట్టి అమ్మ అమ్మ ఎంత మనకి పుట్టిన తర్వాత మనకి నడక నేర్పి మనకి లైఫ్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా మనకి పని, కడుపు నిండా తిండి ఇచ్చింది ఈ మహా తల్లి అనుకోవడమే. వాటిని పట్టించి మనం వెళ్ళాలండి. ఎక్కడైనా సరే మనిషి చెప్పిన మాట వినకూడదు. మనసు చెప్పిన మాట వింటే లైఫ్కి ఎప్పుడు కూడా డాహా ఉండదు. ఎప్పుడైనా తెలుసుకోండి. అందుకోసమేనండి ఎంతోమంది అన్నారు, హే ఎప్పుడు ఉండరని. నేనే కాదు, ఎవరూ ఉండరండి. సిటీలో అలవాటు పడితే విలేజ్లో ఉండడం అంత మహా కష్టం అండి. ఎందుకో తెలుసా? సిటీకి ఉన్న ఆనందం మామూలు విలేజ్కి ఉండదు. ఎందుకంటావా? పైరు పంటలతో అన్నిటితో హ్యాపీయే, కాదనడం లేదు. కానీ ఇక్కడ అలవాటు పడిపోతే అక్కడ ఎండలు ఎక్కువ, పనులు ఎక్కువ. పని చేసే వాళ్ళకి పులుసు ఎక్కిపోద్ది. కానీ రూపాయి డబ్బులు పద్మకి ఇంటికి వస్తే ఒకళ్ళ కడుపు నిండితే ఒకళ్ళ కడుపు నిండని పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఒక్క మనిషి వెళ్ళినా ఇంటి మొత్తం తినే పరిస్థితి. అంతేనండి అక్కడికి ఇక్కడ తేడా. ప్రపంచం మొత్తం ఒకటే, మనుషులు మొత్తం ఒకటే, ఎవరి రక్తమైనా ఒకటేనండి. అందరం కూడా వాళ్ళు ఇది వీళ్ళు అది ఏముండదు. అందరం ఒకటేనండి. అందరం ఒకటే. అందరి లైఫ్ కూడా లైఫ్ లాంగ్ ఒక్కలాగే జీవించాలని కోరుకుంటున్నాం. కాబట్టి నాకు, మీకు, నాకు అందరికీ హైదరాబాద్ అంటే పెద్ద కన్నులు చెప్పుకోలేనంత పండగ అండి ఇది. చూశారు కదా దీపావళి అంతే. దీపావళి జరుపుకోవడానికి, దీపావళే కాదు ప్రతి ఒక్క పండగ జరుపుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి. ఎందుకంటారా? నేనైతే ఆడవాళ్ళ ప్రాబ్లంకి మేము ఇప్పుడు జరుపుకోలేకపోను. అసలు వీడియో చేయలేదు, చూశారు కదా. అలాగే మా ఆయన మా సార్ వాళ్ళతోటి ఆ ఆనందాన్ని పంచుకున్నాడు. ఒక వీడియో మొత్తం లాంగ్ వీడియో చేశాను, చూడండి. ఎప్పుడైనా సరే మన ఆనందం పంచుకోలేము అని అనుకున్నప్పుడు ఒక్క మనిషి అయినా సరే పంచుకుంటే ఆనందం వేరండి. ఎందుకో తెలుసా? నేను చెయ్యరాపోయినా మా ఆయన చేతనే చేపిస్తాను. కానీ పిల్లలు ఒక దగ్గర, మనం ఒక దగ్గర ఉండి పండగలైనా ఏదైనా తినాలన్నా, ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా చేయలేమండి. ఎందుకో తెలుసా? ఆ పేగుబంధం అనేది చేయబుద్ధి ఇది. అలాగనేసి మేము ఏం చేసుకోలేదు. మీరు కూడా ఎవరు దూరంగా ఉన్న నాలకే బాధపడకండి. కొంచెం కాకపోతే కొంచెమైనా చేయండి అనుకుంటాం. కానండి ఆ బాధ అనేది చెప్పలేము. నేనైతే ఏం చేయలేదు, ఎందులో చెయ్యి కూడా పెట్టలేదు. ఏది ఉంటే మామూలుగా మనం రోజువారీ ఏం చేసుకుని తింటాము అలాగే తినేసామండి. అందుకోసమే మేము చేయలేదు. పోనీ కనీసం దీపాలైనా పెట్టుకుందామనే. అలాగా ఎంతోమందికి పండగలు అంటారు కానీ అందరికీ అదృష్టం ఉండదు. ఏంటో సంవత్సరంకి ఒకసారి వచ్చింది, నేను చేసుకోకుండా పోయా, అసలు జరుపుకోలేకుండా అయిపోయిందండి. చాలా బాధపడ్డాను. సరేలే నేను చేసుకోకపోతే ఏమి, నా యూటీవీ ఫ్యామిలీ మొత్తం చేశారు. మీ అందరినీ నేను చూశాను కాబట్టి మీ ఆనందమే నా ఆనందం అండి. హ్యాపీ దీపావళి అండి. మీ అందరికీ కూడా హ్యాపీగా జరిపించుకోండి. దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ, నా ఫ్రెండ్స్ కల్లా. ఓకేనా? చూశారు కదా, మేమున్ని వేరే పార్క్ అండి. పిల్లలు పెద్దవాళ్ళు ఆనందంగా అందులో ఆటపాటలు పాడతారండి. ఏ ఫంక్షన్ అయినా అందులో జరుపుకుంటారు. సూపర్ ఉంటుందండి.
చూశారు కదా, మేమున్న బిల్డింగ్ పైకెక్కి ఈ ఆనందం మీ అందరితో పంచుకుంటాను. ఎందుకంటే చెయ్యలేను కాబట్టి ఈ ఆనందమైనా మీతో పంచుకోవాలని పైకెక్కానండి. చూశారు కదా, హైదరాబాద్లోన ఆ ఇల్లులు, ఆ సెట్టింగు అంతా చూసినామంతే కళ్ళు చాలవండి. ఇది ఇంకా అంతే బాగా అందుబాటులో, బాగా తక్కువలో, ఇటుకసి లాస్ట్ కాదు అటు కాదు, అందుబాటులో ఉంది. కానీ చిట్టి కొంచెం దీని మీద ముందుకు ఉందండి, ఇంకా సూపర్ ఉంటుంది. ఇది అంతే ఇప్పుడిప్పుడు తయారైంది కాబట్టి ఇలా ఉందండి. ఇంకా ఫ్యామిలీలు దిగితే సూపర్ ఉంటుంది. చూసారా దీపావళి అందరు జరుపుకుంటే నాకు కూడా ఎంతో బాధ అనిపించింది. అయ్యో, దీపాలైనా పెట్టుకోలేకపోయినామని. ఏం చేస్తాం, తప్పదు. మీరు జరుపుకున్నారు, ఆ ఆనందం నాకు చాలు. మీ ఆనందం నా ఆనందంగా నేను భావించుకున్నాను కాబట్టి మీకు ఈ ఆనందాన్ని నేను చూపెడతాను. అందుకోసమే ఇంకొకటి లాస్ట్గా ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు అయితే ఇంతవరకు ఇంత ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు, ఇంతమంది సపోర్ట్ చేశారు. మీ అందరూ చూపెట్టే ఆనందం నాకైతే అంతు పట్టలేదండి. కానీ న్యూస్ వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, నేను సాధించింది, ముందుకు రావాల్సింది చాలా ఉందండి. మీ అందరితో ఆనందం, ఇప్పటివరకు బాధ చాలా పంచుకుంటాను, ఆనందం పంచుకోవాలని ఎదురు చూస్తాను. కాబట్టి నా ఆనందంకి సపోర్ట్ చేసి ముందుకు తాయండి. అసలు మనకి 90 మంది న్యూస్ ఉన్నారంటే 4 లక్షల న్యూస్ రావాలంటే ఎంత టైం పడుతుందో చూడండి ఫ్రెండ్స్. అదంతా మీ చేతుల్లో ఉంది కాబట్టి న్యూస్ వచ్చేటట్టు కూడా మీరు చేస్తారని నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. ఈ బాధని, ఇంతకంటే కఠినమైన బాధని మీతో పంచుకోవాలంటే నేను పడే బాధ మీతో పంచుకుని బాధ పెట్టకూడదు. కాబట్టి నేనే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మీతో ఆ బాధని కూడా పంచుకుంటాను. కాబట్టి ప్రస్తుతానికైతే నువ్వు వచ్చేటట్టుగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాలాటోళ్ళకి ఎంతో మేలు చేస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి మగోళ్ళలోనైనా సరే కొంతమంది బాధపడేవాళ్ళు, హెల్త్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. మాలాట లేడీస్కి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఆనందంగా హ్యాపీ దీపావళి జరుపుకోండి. ఓకే, బాయ్.